ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జవం గల దేవుని మాట 34వ కీర్తన 9వ చరణం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కుదువలేదు. దేవుని యందు భయభక్తుల్లో ఉన్నటువంటి మరొక ఆశీర్వాదాన్ని గురించి ఈ కీర్తనలో మనం చదువుకున్నటువంటి చరణములో మనం చూస్తూ ఉన్నాం. కీర్తనకారైనటువంటి దావీదు అంటున్నాడు, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచండి అనేటువంటి మాట సెలవిస్తున్నాడు. దేవుణ్ణి ఎరిగినటువంటి మనం దైవ భయం కలిగి ఆయనలో భక్తితో కూడినటువంటి జీవితమును జీవించాలి. అలా జీవించేటటువంటి వారికట ఆయన ఏమీ కుదువు లేకుండా సమస్తమును కూడా సమృద్ధిగా అనుగ్రహిస్తాడు అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దానికి మంచి ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసేటటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా జీవితం, సారేపతిలో ఉన్నటువంటి విధవరాలి యొక్క జీవిత సంఘటనలు. ఏలియా జీవించినటువంటి దినాలలో 3.5 సంవత్సరాల వర్షం పడక భయంకరమైనటువంటి కరువు కోరలలో ఇశ్రాయేలు దేశం చిక్కుకున్నది. ఆ కరువులో ఏలియా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఏలియా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితమును కలిగి ఉన్నవాడు కాబట్టి దేవుడే ఆయనను పోషించినటువంటి పోషకునిగా ఉన్నాడు. ఉదయము సాయంకాలము రొట్టె మాంసాన్ని కాకుల చేత ఏలియాకు పంపించాడు. ఇక సారేపతు విధవరాలు తను కూడా దైవభయం కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ఆమె దైవభయం కలిగినటువంటి జీవితంలో నుంచి ఏలియాకు చేసినటువంటి పరిచర్యను దేవుడు చూచి ఆమె తొట్టెను సమృద్ధిగా పిండిని సమృద్ధిగా ఆశీర్వదించాడు, నూనె బుడ్డిని సమృద్ధిగా ఆశీర్వదించాడు. కరువు తీరేదాకా కూడా ఆ తొట్టిలో పిండి తరిగిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. కారణం ఏంటంటే దేవుడు వారి పోషకుడిగా ఉండి వారిని పోషించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ మేలు కూడా కుదువుండదని వాక్యం చెబుతుంది. సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి కొంటాయేమో కానీ ఆయనను ఆశ్రయించే వారికి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు, ఏది కూడా కుదువంచడు. అట్టి జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి భయభక్తులతో దేవుడిని వెంబడిద్దాం, దేవుడిని ఆరాధిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.